ఎయిర్పోర్ట్స్ కేవలం మీ ఫ్లైట్ టికెట్స్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నాయి అనుకుంటున్నారా? అస్సలు కాదు. వాళ్ళు మిమ్మల్ని అలసిపోయేలా చేసి మీ మైండ్తో ఆడి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్. అదెలా అంటారా? గేట్కి వెళ్లే దారి ఎప్పుడు ఒక పెద్ద మ్యారథాన్లా ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇది బ్యాడ్ డిజైన్ కాదు, ప్యూర్ సైకాలజీ. మీరు ఎంత నడిస్తే అంత అలసిపోతారు. డాటా ప్రకారం అలసిపోయిన ట్రావెలర్స్ 8 టైమ్స్ ఎక్కువ ఇంపల్సివ్ గా ఆలోచించకుండా వస్తువులు కొంటారంట. అలాగే వాక్ వేస్ స్ట్రైట్ గా లేకుండా కర్వ్స్ తో ఎందుకు ఉంటాయో తెలుసా? కర్వ్స్ వల్ల మీరు ఫాస్ట్ గా నడవలేరు, సో మీరు స్లో అయ్యి చుట్టూ ఉన్న షాప్స్ చూడాలని వాళ్ళ ప్లాన్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, లగ్జరీ కాస్మెటిక్స్, ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రానిక్స్ లాంటి హై మార్జిన్ ఐటమ్స్ ఎప్పుడు మీ రైట్ సైడ్ లోనే ఉంటాయి. ఎందుకంటే సైకాలజీ ప్రకారం జనాలు ఎక్కడైనా ఎంటర్ అవ్వగానే నేచురల్లీ రైట్ సైడ్ కి తిరుగుతారు. ఇది ఎయిర్పోర్ట్స్ కి బాగా తెలుసు. ఫ్రీ వెయిటింగ్ ఏరియాస్ లో చైర్స్ చాలా హార్డ్ గా, ఛార్జింగ్ పోర్ట్స్ లేకుండా పడుకోవడానికి కుదరని ఆర్మ్ రెస్ట్ తో ఉంటాయి. కానీ కంఫర్టబుల్ ప్యాడెడ్ చైర్స్ మాత్రం రెస్టారెంట్స్ లోపలనో లగ్జరీ షాప్స్ ఎదురుగానో ఉంటాయి. అంటే మీరు రెస్ట్ తీసుకోవాలంటే పే చేయాల్సిందే. ఇక అన్నిటికంటే పెద్ద ట్రిక్ ది గోల్డెన్ హవర్. సెక్యూరిటీ చెక్ అయిపోయిన వెంటనే వచ్చే టైం ఇది. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మీ బ్రెయిన్ ఒక పెద్ద రిలీఫ్ ఫీల్ అవుతుంది. అమ్మయ్యా, లగేజ్ ఓవర్ వెయిట్ లేదు, సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది, ఫ్లైట్ మిస్ కాలేదు అని మీరు ఒక సెలబ్రిటీ మూడ్ లో ఉంటారు. ఎయిర్పోర్ట్స్ ఎగ్జాక్ట్లీ ఆ మూమెంట్ ని టార్గెట్ చేస్తాయి. ఈ సెలబ్రిటీ మూడ్ లో ఉన్నప్పుడు బయట ఎప్పుడు కొనని లగ్జరీ ఐటమ్స్, ఎక్స్పెన్సివ్ మీల్స్ లేదా కాక్టైల్స్ మీరు ఈజీలీ కొనేస్తారు. అందుకే లగ్జరీ స్టోర్స్ అన్ని సెక్యూరిటీ చెక్ పాయింట్ తర్వాతనే ఉంటాయి. సో నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్స్ కి వెళ్ళినప్పుడు మీరు వచ్చింది ట్రావెల్ చేయడానికి కానీ షాపింగ్ కి కాదు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ బిజినెస్ ట్రాప్ లో పడకుండా మీ వాలెట్స్ ని సేఫ్ గా పెట్టుకోండి.